వీడి పేరు గిటార్ అండి. చూడడానికి కామెడీగా ఉన్నాడు కదా, మన దరిద్రానికి ఈడే మన హీరో. వీడి పేరు జాంకాయ్. వీళ్ళ బాబుకి 10 జామ తోటలు ఉండేవి. అయితే పేకాట ఆడి ఆడి ఇప్పుడు అదే జామ తోటలో జాంకాయలు కొనుక్కుని అమ్ముకుంటున్నాడు మహానుభావుడు. హలో, ఎరా ఈ టైంలో ఫోన్ చేసావు? ఆలోచించలేదా? లేదు కానీ ఎక్కడను సినిమా షూటింగ్ రా. అదేంటి? లేకపోతే ఎక్కడుంటానరా, మార్కెట్లో తెలుసు కదా. నన్ను ఒకటి కొట్టారా, వెంటనే మన ప్లేస్కి వచ్చాయి. నిన్నెవడ కొట్టారా? చెప్తాను కానీ నువ్వు రారా త్వరగా. అర్జెంటుగా నాకు ఫోన్ వచ్చింది, మన బండిని జాగ్రత్తగా చూసుకో. ఇదో పెద్ద BMW బండి, ఇది మీరు చూసుకోండి. వీడి పేరు సాయి. వీడు అన్నం కంటే అట్టిపల్లే ఎక్కువ తింటాడు. బండి త్వరగా ఖాళీ అయిపోవాలని తినేస్తుంటాడు. సీన్ కట్ చేస్తే మన డైరెక్టర్ కూడా ఈడేనండి. ఎరా ఫోన్ చేసావు? బడికి వెళ్ళలేదా? బడి కాదురా బా, కాలేజ్ రా. ఏదో ఒకటి, నేను తెలుగులో చెప్పను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, అంతే కదరా. ఇంతకీ ఫోన్ చేసావేంటి? ఇక్కడ చిన్న గొడవ అయిందిరా, ఒకడు కొడతాడని నన్ను బెదిరించాడు. నువ్వు వెంటనే రారావా. అవునా? నిన్నెవడ బెదిరించాడు రా? మన ప్లేస్ తెలుసుగా, రా చెప్తా. సరే సరే. వీడి పేరు బన్నీ. స్టడీ మధ్యలోనే ఆపేసి ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటున్నాడు. వాళ్ళకో వీళ్ళకో ఎందుకు అని ఉన్న డబ్బా అంతా దోస్తులకే ఇచ్చాడు. ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం ఇచ్చిన డబ్బులు ఇంకా వసూలు చేస్తూనే ఉన్నాడు. ఎరా ఇటొచ్చా? చెప్పు తెగిపోద్ది అదవా, ఫైనాన్స్ తీ. ఈరోజు వ్యాపారం ఏం లేదురా. 10 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు కదరా బాబు. మహిష్పతి నగరం మీద ఒట్టేసి చెప్తున్నారా, రేపు నుంచి అలా అని ఇచ్చేస్తాను రా. ఇదేంట్రా గిటార్ గాడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? మన ప్లేస్కి రమ్మంటారా, ఎవరో బెదిరించాడంట, మరి ఏమైందో వెళ్దాం పద. బాబాయ్ బండి చూసుకో. వీడి పేరు తేజ. తెలివైనడు కాదు కాదండు, తెలివితేటల అమ్మ మొగుడు. చెప్పరా టార్ గిటార్. ఎక్కడున్నావురా? నేనా కుకట్పల్లి నుంచి బాలనగర్ మీదుగా చింతల వైపు షాపూర్ వచ్చి బావచ్చులో బిర్యానీ తిని ఇంటికి వెళ్దాం అనుకుంటాను. కామెడీ చేయకరా, చిన్న ప్రాబ్లం రా. ప్రాబ్లమా? అయితే బండి 4వ గేర్ వేసి 400 స్పీడ్లో 4.5 నిమిషాల్లో నేను ముందుంటారా? వెంటనే మన ప్లేస్కి వచ్చి. నిన్నెవడ కొట్టాడు రా? అసలు ఏమైందిరా? మన వాళ్ళు రానిరా, చెప్తాను, కూర్చో. హాయ్రా. హాయ్రా. హాయ్రా.
అసలు ఏమైంది? ఏమైందిరా అసలు ఏమైందిరా? మన వచ్చాక చెప్తానన్నావు కదరా, ఏమైంది అసలు? నా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందిరా. వాడి మా బావగాడు నన్ను మోసం చేశాడు రా. అటు చూడండి. కబాలీకి భారీ హైప్ వచ్చింది. రజనీకాంత్ న్యూ లుక్స్, మాఫియా డాన్గా ఆయన అవతార్ కబాలీ రేంజ్ ని పెంచాయి. నా ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత క్లోజ్ గా చేపట్టుకుని నడుస్తావా? నా ఇష్టం, నా ఫ్రెండ్, నేను అలానే ఉంటా. వాడికి ఫ్రెండ్ ఎట్లయితాడే ఆంధ్రవాడు? అవును, ఆంధ్రవాడే. ఏం చేసుకుంటావు చేసుకోపో. సరే చూడు ఏం చేస్తాను. చెప్తా అరే వాడిని డైరెక్ట్గా రమ్మంటే భయపడతారా? నేను వేస్తాగా స్కెచ్ ఆనికి. చెయ్యిరా, జల్దీ చెయ్యి. హలో హలో, గిటార్ గారేనా మాట్లాడేది? సార్ గిటార్ గారేనా మాట్లాడేది? చెప్పండి. సార్ మేము పొంగుంటే దూకండి అనే సినిమాని నిర్మిస్తున్నాము. మా డైరెక్టర్ మిమ్మల్ని హీరోగా సెలెక్ట్ చేశారు. అవునా? ఏక్ మినిట్. ఏ భగవాన్, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. నాకు తెలుసు ఎక్కడున్నావు. ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము. సెంటెక్స్ గ్రౌండ్కి రండి. వచ్చేస్తున్నాను. పైసలు ఇప్పుడే ఇచ్చేస్తున్నారేమో. లేవుర్రా. ఈడు ప్రొడ్యూసర్ ఏంటి, ప్రొడ్యూసర్ అసిస్టెంట్ ఏమో. రేయ్ ఏమ్రా, మా చెల్లి చేపట్టుకుని నడుస్తున్నావు? మీ చెల్లా ఎవరు? బిందురా. బావా నువ్వా? నేను నీకు బావేరా. మై కైసా మారతా మాలూం. 1 2 3 4 5. 1 2 3 4 5. మీరు వేసుకున్న బట్టలు నిజంగా మీవే అయితే, మీరు మొగోళ్ళు అయితే రేపు ఇదే టయానికి బొందలగడ్డ దగ్గరికి రండ్రా. మా మందిని వేసుకొస్తా. మీలో ఒక్కడికైనా దమ్ముంటే రండ్రా. రేపు వచ్చేదేందిరా? నువ్వు కొడితే చచ్చిపోతాడు రా. ఇప్పుడైతే ఒకటే రా, రేపు అందరు కలిపి ఇచ్చేద్దాం. ఏం చేద్దాం రా? వెళ్దాం రా, వాళ్ళ ఫ్రెండ్స్ కొనేద్దాం. ఆగరా, ఏమన్నా అయితే 5 నిమిషాల్లో 500 మంది అక్కడ ఉంటారా? అదేలారా. రేయ్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రా. మా ఫ్యాన్స్ ఎవరికి అన్యాయం జరిగినా అందరం ఏకమైపోతాం. ఫస్ట్ వెళ్ళి మాట్లాడదాం రా. అంతగా గొడవ అవ్వాలంటే దొమ్మికే చేసేద్దాం. రేపు వెళ్దాం రా, వ్యాపారం ఏంటో తేల్చేద్దాం. ఒక్కొక్కరు మామూలుగా వెళ్ళొద్దురా, మనం చూస్తేనే వాళ్ళు భయపడాలి. ఒక్కొక్కని చైన్ తెగేదాకా కొడతారా? ఒక్కొక్కరి కింద నుంచి గుచ్చితే నోట్లకే వచ్చారా కొడుకులకి. ఇది మా తాత కర్రరా, దీనితో కొట్టిన వాడు ఎవడు బ్రతకలేడురా. సింగిల్ టుడిలు లేవురా, కొడుకులకి 4లు 6లే. వాళ్ళేంట్రా అన్ని వెపన్స్ తెచ్చుకున్నారు, మనం ఏం తెచ్చుకోలే.
అట్టుపల్లి కూడా తేపలేవురా తిందు. నేను తెచ్చాను రా. అదేంట్రా ఫోన్ చేస్తే 500 మంది అన్నా? వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఆపాలి కదరా. అదేంట్రా పెప్పర్ స్ప్రే రా, వాళ్ళ కళ్ళల్లో కొట్టి వాళ్ళ కాళ్ళన్నీ ఎరక్ కొడతా. మరి వీడేం తెచ్చాడు? ఇది వైర్ రా, కానీ వాళ్ళందరూ ఊరి దీంతోనే. హలో బిందు. సుధా చెప్పు. నేను మార్కెట్ కి వెళ్తున్నా, అక్కడ బొందలగడ దగ్గర మీ అన్నయ్య గిటార్ గొడవ పడుతున్నాయి. అవునా? నిజంగానేనా? నిజమే, నీ వెళ్ళు త్వరగా. సరే సరే వెళ్తున్నా. ఇదేంటి ఎప్పుడు లేని బిందు కంగారుగా ఎక్కడికి వెళ్తుంది? ఏమైందిరా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే డాడీ, బొందలగడ్డ దగ్గరికి. ఏమైంది? అన్నయ్య నా ఫ్రెండ్ గిటార్ కూడా పడుతున్నారంట. దా బండెక్కు. మూర్తి మామకి ఫోన్ చేయి, అక్కడ దగ్గరలోనే ఉంటాడు. పదండ్రా. అయిపోయారా కొడుకులు. వాణ్ణి కాదే, ముందు నిన్ను చంపాలి. ఏమేం డాడీ, వాడు నాకు నచ్చలేదు. ఏరా వాడు ఆంధ్ర డాడీ. మీ అమ్మ గట్ట ఆంధ్రాది కదరా, మీ అమ్మని చంపరా వెళ్ళి. ఏమైనా ఉంటే మాకు చెప్పాలి కానీ మీరు గొడవ పడవేంట్రా? నీ చెల్లి నాకు అంతా చెప్పిందిరా. వీడు చచ్చిపోతాడు, తర్వాత మీ చెల్లి చచ్చిపోద్ది, అంతే కదరా? వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అంట, అందుకే వీళ్ళు వాళ్ళతో గొడవ పడుతున్నారు. అయ్యో తమ్మి, ఏమైనా ఉంటే మీ మమ్మీ డాడీ చెప్పుకోరు కానీ మీరు గొడవ పడడం ఏంట్రా? మనందరం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనేరా. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 పేర్లు 2 రాష్ట్రాలు. ఏజ్లో మీరు ఇలా గొడవలు పడితే మన 2 రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిపోతాయి. కలిసి ఉండండి, కలిసి చదువుకోండి, కలిసి పని చేసుకోండి. అన్ని రాష్ట్రాలు మన 2 రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో ఉంటాయి. విడిపోయినవి రాష్ట్రాల నాయకులు, మనం కాదు, మన బంధాలు కాదు. ఒకటే దేశం కదా నేర్చుకున్నాం. ఇలాంటి ఒక మనిషి మీ దగ్గరకు వస్తే మీకు భారమా? ఎప్పుడైనా నువ్వు వేరు వాళ్ళు వేరని నీకు అనిపిస్తే ఎందుకు అని నేను ప్రశ్నించుకో. జవాబు నీదే నేర్చుకున్నాం.